తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలక పాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే వచ్చిన వాళ్లతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్ గా పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గర కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెరలేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే ఇప్పుడు ఆవేదనతో ఉన్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉందట. దశాబ్దాలుగా పార్టీ కోసం సేవ చేస్తున్నా కనీస గుర్తింపు దక్కలేదని సీనియర్స్ చాలా మంది నారాజుగా ఉన్నట్టు సమాచారం. తమ త్యాగాలకు గుర్తింపు లేకుండా పోతుందని సీనియర్స్ చాలా మంది లోలోపల మదనపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరు, పార్టీ పదవుల్లో ఛాన్స్ ఇవ్వరు. ఇక దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉండి ఏం ప్రయోజనం అన్నది వాళ్ల క్వశ్చన్. చేస్తున్న పనికి గుర్తింపుగా మాత్రమే పార్టీ పదవులు అడుగుతున్నాం తప్ప స్టేటస్ కోసం కాదంటున్నారట సదరు సీనియర్స్. రాష్ట్ర కమిటీలో ఛాన్స్ కోసం చాలా మంది నాయకులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూశారు. అలాగే పాత కమిటీలో ఉన్న కొందరు కూడా తమకు ఢోకా లేదని భావించారు. కానీ ఫైనల్ లిస్టు బయటకొచ్చాక అలాంటి వాళ్లంతా షాక్ అయినట్టు తెలిసింది. పదవులు దక్కని వాళ్ళ అసంతృప్తి అలా ఉంటే దక్కిన వాళ్ల లెక్కలు మరోలా ఉన్నాయి. తమ స్థాయికి తగ్గ పోస్టు రాలేదన్నది కొందరి అసహనంగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్ లాంటి నేతలు చివరికి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లడం లేదట. నిన్న మొన్నటిదాకా సంస్థాగత కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన వారు కూడా ఇప్పుడు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కమిటీలో పనిచేసిన ప్రధాన కార్యదర్శులు ఇప్పుడు పార్టీ మెట్లు కూడా ఎక్కడం లేదట. అప్పుడు చెప్పిన పనల్లా చేశాం, చేతి చమురు వదిలించుకొని సొంత ఖర్చులతో తిరిగాం. తీరా కమిటీ వేసేటప్పుడు మాత్రం మా కులం అడ్డొచ్చిందట. అసలు ఇదేం పద్ధతి? పనులు చేయించుకునే రోజున మా కులం గురించి తెలియలేదా? అది గుర్తుకు రాలేదా అంటూ ఎక్కువ మంది ఫైర్ అవుతున్నట్టు సమాచారం. ఎంత చేసినా ఇంతేనా అన్న ఆవేదన ఎక్కువ మందిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాషాయ దళంలో కొత్త చర్చ మొదలైంది. పనిచేసి పదవులు రాని వాళ్ళని అధినాయకత్వం సముదాయిస్తుందా లేక మీ కర్మ అంటూ వదిలేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పట్టున్న నేతలకు అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.